అది బట్ టీడీపీలోకి ఎప్పుడొచ్చారు కవిత గారు మీరు పాలిటిక్స్‌లోకి? నేను పాలిటిక్స్‌లోకి వస్తానని నేను అనుకోలేదండి. రావాలని కూడా ఆహ్, అంటే జనరల్‌గా నాకు రాజకీయం భయమండి. హ్మ్. చాలా చాలా భయం. ఎందుకు అనంటే ఒకసారి నేను చెన్నైలోనే మెడ్రాస్‌లో ఉన్నప్పుడు రామారావు గారు తెలుగుదేశం పెట్టిన తర్వాత అసెంబ్లీలో మీకు తెలిసే ఉంటుంది బాంబ్ బ్లాస్ట్ అయింది. హ్మ్. ఎవరో చనిపోయారు ఎమ్మెల్యే ఎవరో. రామారావు గారు కూడా ఉన్నారు ఆ టైంలో. హ్మ్. అది చూసిన తర్వాత అమ్మో! రాజకీయాలు రామారావు గారు ఒక ఆర్టిస్ట్‌గా ఎంత హ్యాపీగా ఉన్నారు. పాలిటిక్స్‌కెళ్ళి ఇంత సఫర్ అయ్యారు. అయ్యో! అమ్మో! అని భయపడ్డాననమాట. సో, ఒకరోజు నేను జయప్రద గారింటికి వెళ్ళినప్పుడు తను చెప్పింది, నేను రాజకీయంలో కంటే నేనన్నాను, అయ్యో! అక్క వెళ్ళొద్దు. వెళ్తే ఈ బాంబ్ బ్లాస్ట్ తెలీదు కదా నాకు. ఈ బాంబ్ బ్లాస్ట్‌లు ఇవన్నీ ఉంటాయి. డేంజరు. పాలిటిక్స్‌కెళ్ళొద్దు అని నేను పెద్ద అడ్వైస్ ఆవిడకి. ఆవిడ ఈ పాలిటిక్స్ రాకముందు సంగతి చెప్తున్నా. అంత భయం అన్నమాట నాకు పాలిటిక్స్ అంటే. బికాస్ అక్కడ ఏంటంటే నీతి నియమాలు ఉండవు అనేది ఎక్కడో ఒక ఫీలింగ్. మనం సేవ చేయాలనుకుంటే రాజకీయాల్లోనే ఉండక్కర్లేదు. మనం ఎక్కడైనా సేవ చేయొచ్చు అనేది ఒక ఫీలింగ్. ఈ ప్రాసెస్‌లో నేను హెల్పింగ్ హ్యాండ్స్ అని ఒక ఎన్‌జీఓ స్టార్ట్ చేశాను. హ్మ్. ఇట్ ఈస్ అ మల్టిపుల్ ఎన్‌జీఓ. దీనికే చేస్తాను అనేది కాదు. హ్మ్. ఒక బాండెడ్ పేరెంట్స్ ఉంటారు, బాండెడ్ కిడ్స్ ఉంటారు, ఆర్ దే హ్యావ్ సమ్ రీహెబిలియేషన్ కిడ్స్, ఆర్ ఆర్థికంగా స్తోమత లేని వాళ్ళు ఉంటారు చదువుకి పెళ్ళికి. సో ఐ వాంట్ టు డూ మల్టీ పర్పస్ ఇది అని స్టార్ట్ చేసి ఐ స్టార్టెడ్ సర్వింగ్ ఎవ్రీబడి. మెడికల్ కూడా, హెల్త్ అన్నీ చేశాను. ఎవరో మీలాంటి వాళ్ళు ఒక సజెషన్ ఇచ్చారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నారు. హ్మ్. కవిత గారు అంటే నేను ఆ టైంలోని డౌన్ సిండ్రోమ్ స్కూల్స్కి అనుకుంటా ఎక్విప్మెంట్స్ ఇచ్చాము హ్మ్. కదా. ఎక్విప్మెంట్స్ ఇచ్చాము. ఎక్విప్మెంట్స్ వాళ్ళకి ఏమంటారండి, ఫిజియోథెరపీ అవును. ఎక్విప్మెంట్స్ నేను సప్లై చేయడం జరిగింది. ఆ టైంలో నన్ను చీఫ్ గెస్ట్‌గా పిలిచారు. పిలిస్తే ఒక ఫాదర్ అండ్ మదర్ అండ్ దే హ్యావ్ బోత్ చిల్డ్రన్. సో డౌన్ సిండ్రోమ్ చిల్డ్రన్ అనమాట. సో అండ్ దట్ ఈస్ ద డే ఇట్ వాస్ సో పెయిన్ఫుల్. ద కిడ్స్ ఆర్ వెరీ బిగ్ చిల్డ్రన్. ఐ నో ఎంత వాళ్ళు ఆ పిల్లల్ని పెంచడానికి హౌ మచ్ దే మైట్ హావ్ పేరెంట్స్‌కి సఫర్డ్. చాలా కష్టం అండి. సో మనసు కష్టం. ఐ ఫెల్ట్ ఎస్ ఐ హ్యావ్ టు బీ విత్ దిస్ కైండ్ ఆఫ్ పీపుల్ అండ్ హెల్ప్ దెమ్ అవుట్. అంటే నేనేదో కోటీశ్వరాలనని కాదు. సపోజ్ నా దగ్గర 10 రూపాయలు ఉంటే మీరు 5 రూపాయలు అడిగితే ఐ ఫీల్ లైక్ గివింగ్. అలా 5 రూపాయలు ఉంటే మీరు 3 రూపాయలు అడిగితే ఇవ్వగలను. మీరు 10 రూపాయలు అడిగితే నేను ఇవ్వలేను. సో బికాస్ ఇదే కనుక మా వారు ఎర్న్ చేస్తున్న టైం కనుక అయితే ఆ టైంలో మీరు నమ్మినా నమ్మకపోయినా యూ కెన్ గో టు చెన్నై జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్కి 50,000 డొనేషన్. ఆ రోజు 84లో నేను 50,000 డొనేషన్ అంటే చాలా పెద్ద అమౌంట్. ఇట్ ఈస్ అబౌట్ మై 3 మూవీస్ రెమ్యునరేషన్. 3 సినిమాలు నేను యాక్ట్ చేస్తే నా రెమ్యునరేషన్ ఇస్ 45,000. మా హస్బెండ్తో చెప్పి మీరు ఒక పార్టీ ఇస్తే ₹1,00,000 ఖర్చు పెడుతున్నారు, డోంట్ డూ దట్. తాజ్ హోటల్లో అందరికీ మీరు మందు పార్టీ ఇచ్చారంటే 50 లక్షలు ఖర్చు పెడుతున్నారు, మీరు చేయకండి. ఆ డబ్బు నాకు కావాలి. ఎందుకు అని అడిగారు. జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్కి 50,000, ఫైట్ మాస్టర్ అసోసియేషన్కి 50,000, లైట్ మెన్ అసోసియేషన్కి 50,000. అట్లాగా వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, ఇన్ని బాధల్లో ఉన్నారు. వాళ్ళకి నేను నా కంట్రిబ్యూషన్ నేను ఇండస్ట్రీలో అన్నా ఫ్యాన్ పోడుంగ అన్నా అంటే లైట్ మ్యాన్ పరిగెత్తుకుంటూ వెళ్ళి అది 100 కిలోలు బరువు ఉంటుంది ఆ ఫ్యాను భుజం మీద వేసుకొని మా కోసం ఆ ఫ్యాన్ పెట్టి
ఒక్కొక్క లైట్ భుజం మీద తీసుకొని ఒక్కొక్కటి 50 కిలోస్ 60-70 కిలోస్ లైట్స్ మోస్తారు వాళ్ళు, లైట్ మెన్లు ఆ రోజుల్లో. ఆ పైకి ఎక్కి అక్కడ కూర్చొని అలా నిద్రపోతుంటే రాత్రంతా నాకు టెన్షన్ వచ్చేసేది. వాళ్ళని చూసి అనే కీళ్ళ రంగంగానే ప్లీజ్ అనే కీళ్ళ రంగంగానే గబుక్కుమని బతిమలాడుకొని ఇలానే ఎప్పుడు చూసినా అలాగే అయ్యిందండి. రజనీకాంత్ గారు నేను వాహిని స్టూడియో షూటింగ్లో ఉంటే ఐ విల్ నెవర్ ఫర్గెట్, మా మేకప్ మెన్ వాళ్ళందరూ వచ్చేసి నా కళ్ళు ఇలా మూసేసి నన్ను అట్లా పట్టుకొని తీసుకొని వెళ్ళిపోయారు. నేను రజనీకాంత్ గారు మేమంతా వాసు గారి డైరెక్షనే సెట్లో ఉంటే ఆయన నిద్రపోయి పడిపోయారు. నేను ఏంటి అనే లోపలే మా వాళ్ళు గబగబా స్పాట్ డెడ్ లాక్కొని ఆ షెడ్యూల్ క్లోజ్ చేసేసారు. ఆ షెడ్యూల్ వాణి స్టూడియో వాళ్ళదే ఓను. ఏం జరిగిందంటే కూడా మా మేకప్ మ్యాన్, హెయిర్ డ్రెస్సరు, మా అసిస్టెంట్, మా మదరు ఏం లేదు షెడ్యూల్ ఏదో లైట్ పడిపోయింది, షెడ్యూల్ క్యాన్సిల్ అన్నారు. ఆ తర్వాత నేనే అయితే అందరూ నన్ను ఎలా అంటే ఎప్పుడు చూసినా అది అప్పుడే పుట్టిన పాపలాగా నేను కుర్రుకోండి పొమ్మ అంటారు, నాకేం చెప్పరు. సో ఇలాంటివన్నీ చూసి ఇప్పటికీ కూడా నాకు నేను ఎప్పుడు షూటింగ్ చేసినా కూడా ఏ సినిమా చేసినా రీఎంట్రీలో ఎండ్ ఆఫ్ ద షెడ్యూల్, ఎండ్ ఆఫ్ ద మూవీ క్లోజింగ్ టైంలో అందరికీ బట్టలు కొనిస్తానండి. టెక్నీషియన్స్కి, లైట్ మెన్లకి. టీవీ సీరియల్లో కూడా ఇస్తాను నేను. సపోజ్ ఈ టీవీ సీరియల్ నేను కంటిన్యూస్గా చేస్తున్నానంటే ఐఎమ్ నాట్ రిచ్. మా వారు ఉన్నప్పుడు ఎస్, మా వారు బిజినెస్ చేసేటప్పుడు ఎస్, బట్ ఇప్పుడు he lost lot of money and in business he lost lot of money, almost 140 పైనే. ఓకే, మళ్ళీ మనం మాట్లాడుకోవక్కర్లేదు. ఓకే, మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్. 100 కోట్లు పోయిందా? ఆల్మోస్ట్ ఒకేసారి 132 crores పోయింది మీ వారిది. పాండిచేరిలో, రాజమండ్రి, నర్సాపురంలోని. అది పెద్ద దెబ్బ అయింది మాకు. అది ఏ ఇయర్లో మీరు పాలిటిక్స్కి రాకముందా? రాకముందు అండి, రాకముందు 2005 and 4, and then he became hysterical. He had a brain hemorrhage. He went into the deathbed. God maybe felt for me and మళ్ళీ ఆయన నాకు తిరిగి ఇచ్చాడు. మళ్ళీ ఓకే. సో మనీ ఒకటి స్వప్న గారు, నాది చిన్న ప్రపంచం అండ్ సింపుల్ లైఫ్, సింపుల్ వరల్డ్, చిన్న ప్రపంచం నాది. నా ప్రపంచంలో ఎవరంటే మా వారు, నా 3 పిల్లలు. చిన్న ప్రపంచం. I will see heaven in it. It was a very hard Small life. I don't say small life. నాది చాలా చిన్న ప్రపంచం. ఆ చిన్న ప్రపంచంలో తమ్ముడిని ఐ సీ ఎంటైర్ వరల్డ్. అంత ప్రాణం నాకు. పెళ్ళి కాకముందు అది ఇందాక మీకు చెప్పబోయాను, మర్చిపోయాను ఆ పాయింట్. మీరు మా బ్రదర్ గురించి మాట్లాడినప్పుడు, మ్యారేజ్ అయిన తర్వాత మా వారికి ఒక కండిషన్ పెట్టాను, నేను పిల్లల్ని కనను అని. మెయిన్గా మా అత్తగారే 1 year లోపల అదే ఇమ్మీడియట్గానే ప్రెగ్నెంట్ అవ్వాలి, అప్పుడే పిల్లలంతా హెల్తీగా ఉంటారు మా అత్తగారు చెప్తే నేను ఆవిడతో ఏం మాట్లాడలేదు. మా మదర్ కూడా ఫెల్ట్ ద సేమ్ థింగ్. నేను మా వారితో అన్నాను, విత్ వన్ కండిషన్, ఐల్ గెట్ మ్యారీడ్ అండ్ ఐ డోంట్ వాంట్ టు గివ్ బర్త్ టు చిల్డ్రన్. ఆయనకు అర్థం కాలేదు ఏంటి అని, ఎందుకు అలా చెప్తున్నాను అని. ఆయన ఏదో జోక్ చేస్తున్నాను అనుకున్నారు. పెళ్ళైపోయింది. దెన్ మా మదర్తో కూడా చెప్పాను, అమ్మ నేను పిల్లలంతా నేను కలను అని. ఎందుకు అని అంటే పుడితేనే కదా చనిపోతారు,
పుట్టకపోతే చనిపోరు కదా. అంత తల్లి ఎంత కష్టపడి ఉంటే ఆ మాట